హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మన పేజ్ మేకర్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఎడిట్ మెనూలో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్. ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఏంటండి, ఇది పేజ్ మేకర్. అలానే మన కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ ఉండిద్ది, ఆటో క్యాడ్ ఉంటాయి, రకరకాలు ఉంటాయండి అప్లికేషన్స్. ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా. జనరల్గా చూసుకుంటే ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్న కమాండ్స్ వేరొక సాఫ్ట్వేర్లో ఉండవు, అంటే కొన్ని కలుస్తాయేమో కానీ ప్రతిదీ మ్యాచ్ అవ్వండి. ఓకేనా. అలా పేజ్ మేకర్ యూజ్ చేసేది మనం విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, అప్లికేషన్ ఫామ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలానే ఎంఎస్ ఎక్సెల్ అనుకోండి, దాంట్లో ఎక్కువగా డేటా టేబుల్స్, పైవోట్ టేబుల్స్ ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే టేబుల్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న వర్క్ని వేరొక ప్రోగ్రాంలోకి షిఫ్ట్ చేయొచ్చు. ఓకేనా. అంటే ఇప్పుడు పేజ్ మేకర్లో ఈ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ద్వారా వేరొక ప్రోగ్రాంలో ఉన్న వర్క్ని డైరెక్ట్గా పేజ్ మేకర్లోకి తీసుకురావచ్చు. ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఎక్సెల్లో ఉన్న టేబుల్ ఏదైనా సరే దీనిలో డిజైన్ చేయాలంటే చాలా కష్టం పేజ్ మేకర్లో. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. దీన్ని ప్రెస్ చేయగానే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది. మీ కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో, అంటే ఫోటోషాప్, ఆటో క్యాడ్, బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే పెయింట్, ఎంఎస్ పెయింట్ డిఫాల్ట్గా ఉండేది కదండి అది. అలానే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఎంఎస్ ఎక్సెల్ అనుకుంటున్నాను. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్, దీన్ని ప్రెస్ చేసి ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, చూడండి ఎప్పుడైతే ఓకే అన్నానో ఎక్సెల్ ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఎక్సెల్లో ఏ వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్క్ నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ నేను 1, 2 ఇలా ఒక డేటా అనేది క్రియేట్ చేస్తున్నానండి. ఓకేనా. అలానే ఇక్కడ 10, 20 ఇలా ఇచ్చేసి ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్తో ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా. అంటే ఒక టేబుల్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. దీనికి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇచ్చుకుంటున్నాను. సెల్ స్టైల్స్లోకి వెళ్ళి ఇలా ఇచ్చేసాను. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి ఫార్మేట్ గల టేబుల్ అనేది పేజ్ మేకర్లో క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేనేం చేశాను, పేజ్ మేకర్లో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఎక్సెల్ ఓపెన్ చేసి ఈ వర్క్ అంతా చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ చేయకుండా ఎక్సెల్ షీట్ని క్లోజ్ చేస్తున్నా. ఇదిగోండి ఏమైందో చూడండి, డైరెక్ట్గా పేజ్ మేకర్లోకి జంప్ అయింది. చూడండి నేను ఎక్సెల్లో చేసిన వర్క్ వచ్చిందా రాలేదా చూడండి. ఇప్పుడు దీన్ని ఒక పిక్చర్ లాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఒక షేప్ లాగా. ఓకేనా. చూడండి, అంటే అందులో చేసిన వర్క్ డైరెక్ట్గా ఇందులోకి షిఫ్ట్ అయింది. ఓకేనా. అలానే ఏం లేదండి, మీరు ఎడిట్ మెనూలోకి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ప్రెస్ చేసి ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ పెయింట్ ఉంది. ఓకేనా. దీన్ని సెలెక్షన్ చేసి ఓకే, పెయింట్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ సమ్ వర్క్ చేస్తున్నాను నేను. ఒక షేప్ తీసుకోవడం, దీంట్లో వేరొక కలర్ ఏదో ఒకటి ఫిల్ చేయడం, పెన్సిల్ టూల్ తీసుకోవడం, ఇలా ఏదేదో రాసేసుకోవడం, డైరెక్ట్గా క్లోజ్ చేస్తున్నా. చూడండి ఆ వర్క్ అనేది డైరెక్ట్గా షిఫ్ట్ అయిందా లేదా. ఎప్పుడైతే మీరు వర్క్ చేసి ఆ అప్లికేషన్ క్లోజ్ చేస్తారో పేజ్ మేకర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. సార్ మళ్ళీ వీటిని ఎడిట్ చేయాలంటే, అంటే ఏదైనా మాడిఫై చేయాలి అంటే మళ్ళీ దీని మీద సెలెక్షన్ చేసి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో కలర్ మారుస్తున్నానండి. ఇక్కడ వీటిని సెలెక్షన్ చేసి ఇంకో కలర్ ఏదో మార్చాను. ఓకేనా. మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఈ విధంగా మాడిఫై చేయాలి, అంతేగాని పేజ్ మేకర్లోకి వచ్చిన తర్వాత మాడిఫై చేయకూడదు. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి, ఏది ఎక్సెల్ వర్క్ అయినా పెయింట్ వర్క్ అయినా డబుల్ క్లిక్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అయ్యింది, అందులో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మాడిఫై చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఆ వర్క్ అనేది దీనిలో షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా పేజ్ మేకర్లో ఈ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకే వియర్స్.